వైవాహిక జీవితంలో మనస్పర్ధలు సహజమని, బలమైన కుటుంబం ద్వారానే సమాజంలో నేరాలను నియంత్రించవచ్చునని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభిప్రాయపడ్డారు. విడిపోయిన జంటలకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన భరోసా కేంద్రంలో ఆమె మాట్లాడారు. ఎస్పీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రంలో ఇప్పటిదాకా 176 జంటలకు కౌన్సిలింగ్ ఇవ్వగా 50 జంటలు మళ్లీ కలిసిపోయాయి. అలా ఏకమైన జంటలను భరోసా సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా వాళ్లతో కలిసి భోజనం చేశారు. ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక 10 days నుంచి చేయాలి ఇదే అనుకున్నాము. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లా కూడా ఒక సెంటర్ ఉందని చాలా మందికి తెలియదు. భరోసా సెంటర్ అంటే ఏదో భరోసా ఉంది అనుకుంటారు, కానీ అందులో ఏం చేస్తారో అన్న విషయం చాలా మందికి తెలియదు. సో కౌన్సిలింగ్ చేసి ఎవరైనా విడిపోయినప్పుడు వాళ్ళకి పిలిపించడం, తర్వాత ఒకసారి వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకోవడం అనేది ఉంటుంది. దెబ్బలు తగిలిన వాళ్ళకి కూడా ఇక్కడ ఏఎన్ఎం ఉంటారు, వాళ్ళకి కావాల్సిన మెడికల్ అసిస్టెన్స్ ఇస్తారు. లేదా రేప్ కేస్ విక్టిమ్స్కి ఇక్కడే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. పోలీస్ స్టేషన్కి కొంతమంది మైనర్స్ అది ఉంటారు, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఉండదు, వాళ్ళకి కూడా ఇక్కడే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బేసిక్గా ఈరోజు చాలా నేరాలకి ముఖ్యమైన కారణం ఏంటంటే సరైన కుటుంబ వ్యవస్థ లేకపోవడం. సరైన కుటుంబ వ్యవస్థ లేకపోవడం వల్ల పిల్లలు తప్పుదారి పట్టేసి నేరాలు చేస్తూ ఉన్నారు. సో నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే కాన్సెప్ట్ నేను తీసుకున్నప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఏ సమస్య అప్పటికప్పుడు అరెస్ట్ చేసేస్తే అది అయిపోతుంది, లేదా యాక్షన్ తీసుకుంటే అయిపోతుంది, కానీ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో మా వరకు మేమేమనుకున్నామంటే నిర్మల్కి సంబంధించినంత వరకు సమస్య ఏ మూలాలు ఉన్నాయి అది గుర్తించి దాన్ని మనం సరి చేసినప్పుడు మళ్ళీ ఆ సమస్య రాకుండా ఉంటుంది అనేసి అనుకున్నాము. ప్రోగ్రామ్